వేరొకటి తీసేస్తే ఇది మొత్తం ఆ పళ్ళంగా పెట్టుకోవచ్చు. ఎంత ప్లెజెంట్గా ఉందానండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మళ్ళీ మనం హార్వెస్ట్ ఉంది, అలాగే తోట కొంచెం సెట్ చేద్దామని తీసి కింద పెట్టి 4-5 రోజుల పైనే అయింది. కానీ నాకు అవ్వట్లేదు అనమాట. కొన్ని కుండీలు బాగు చేశాను కానీ మళ్ళీ బ్యాక్ పెట్టలేదు. అదిగోండి సగంలో ఉంది పని. ట్యాంక్ నిండి నీళ్ళన్నీ పోయినాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ పెయింట్ వేసినా పెడదామని ఆలోచిస్తున్నాను. అందుకే ఎలా ఉండిపోయినాయి. ఇది చూసారా, చక్కగా పూలు వచ్చినాయి. కాకపోతే ప్రజెంట్ అన్ని ఒంటరికే ఉన్నాయండి. ముద్దవి రాలిపోయినాయి, లేవు. బాగు చేసి పెట్టాం కదా మొన్న, ఆ తర్వాత రాలిపోయినాయి అనమాట. అయితే ఉసిరికాయలు మొన్న చూపించా కదా, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి దగ్గరికి రండి చూద్దరు. కానీ అయిగోండి ఎక్కువ లేవు. కాకపోతే ఏంటంటే మనకి అసలు అంటూ స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఇగోండి ఈ టిప్పు కట్ చేసేస్తే కొంచెం వర్షాలు పడినాక ఇంకా బాగా పొడవుగా పెరగకుండా ఉంటుంది. మనం పైకి వచ్చినప్పుడు అలా ఒక కాయ కోసుకొని తిన్నాం అనుకోండి. చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇట్లాంటి వాటితో చాలాసార్లు అయితే దెబ్బలు తినేదాన్ని నేను. ఎందుకంటే ఇట్లాంటి చెత్త అంతా తిని అన్నం తినకపోతే వాయింపుడు. పళ్ళు పులిపాటు ఎట్లా సెన్సిటివ్ అయిపోయింది. సెన్సోడైన్ వాడండి. పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసుకుందాము. బలం చాలకనుకుంటానండి. ఇప్పుడు చాలా ఒక్కసారి వచ్చింది కదా, ఏమైంది దానికి కొత్తగా పోత వచ్చిందంతా రాలిపోయింది చూసారా. నేను మిస్ అయ్యాను అనమాట. ఈ వారం ఇవ్వాల్సింది మిస్ అయ్యాను. దాంతో దెబ్బ అయింది. ఇవి కారం బాగుంటాయండి, ఘాటు ఉంటుంది. ఎక్కడ తెచ్చానో గుర్తురాట్లా నాకు. మొక్కే తెచ్చాను, అంటే నారు తీసుకొచ్చాను. మొత్తం గుండు, ఇంకా ఒక కాయ కూడా లేదు. అంటే యూజువల్గా మనం చక్కగా పెద్దగా వస్తే చిన్నవి అలా ఉంటాయి కదా, అలా ఏం లేవండి. ఈ కొత్తిమీర కూడా తీసేస్తున్నాను. కిందికి వెళ్ళినా బాగా చేసుకోవచ్చు. ఈ స్టెమ్స్ కూడా పడేయాల్సిన పని లేదండి. ఇది మనం రసమై పెట్టుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చు. దానిలో ఎక్స్ట్రాక్ట్ అంతా వస్తుంది. క్యాండీ ఇప్పుడు నువ్వు ఇదంతా ఆగం చేయకు. వేరొకటి తీసేస్తే ఇది మొత్తం ఆ పళ్ళంగా పెట్టుకోవచ్చు. సాయంత్రం ఈ టైంకి వచ్చామనుకోండి, బీరపిందులు, సొరపిందులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక పాలినేషన్ చేసుకోవచ్చు. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళ కోసం అండి. ఇదిగోండి ఇలా వెనక వైపు అసలు పింద ఏమీ లేకుండా ఉంటుంది కదా, ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట. అంటే మగ పువ్వు. ఇట్లా కింద వైపున పిందెతోటి వచ్చేది ఆడపువ్వు అనమాట. సో మనం ఈ పాలిన్స్ని ఇలా ఏదైనా మనం చేతితోటైనా టచ్ చేయొచ్చు, దానికి అద్దుకుని, లేదంటే ఒక ఇయర్ బడ్ తెచ్చుకుని దాంతోటైనా చేయొచ్చు. ఇట్లా చేస్తే ఏంటంటే పాలినేషన్, హ్యాండ్ పాలినేషన్ అనమాట. పిందెలు వేస్ట్ అవ్వకుండా చక్కగా పాలినేట్ అయ్యి మనకి కాస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అట్లా ఏం అనుకోకండి. ఇవి వస్తున్నాయంటే అవి కూడా వస్తాయి. ఒక్కోసారి అలా జరుగుతుంది. అదేమి మనకి అసలు ఎందుకు అయింది అలా అని ఆలోచించాల్సినంత విషయం ఏం కాదు. టమాటాలు మాత్రం ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రూనింగ్ చేసుకోండి. ఇలాంటి అన్వాంటెడ్ ఏమున్నా కూడా తీసేసుకోవడమే నేను ప్రతిసారి చెప్తాను. ఎందుకంటే ఒక్కళ్ళు కొత్త వాళ్ళు చూసి అది నేర్చుకున్న వాళ్ళకి హెల్ప్ అయినా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏం రీసెర్చ్ చేస్తున్నావు క్యాండీ? నువ్వు అక్కడ పడుకో మాకు ప్లీజ్. ఇటు పడుకో, లోపలికి వెళ్ళి మెట్ల మీద ల్యాండింగ్లో పడుకో, కనిపిస్తాం మేము. మేమేం వెళ్ళట్లేదు అక్కడికి. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళే దారి లేదు అసలు. ఇట్లా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. వంగ, టొమాటో, మిర్చి ఇవి యాక్చువల్గా కంపానియన్ ప్లాంట్స్ కాదు, బట్ అనుకోకుండా ఈ 3 ఒకటే తొట్లో ఉన్నాయి. ఈ గ్రీన్ వంకాయలు అండి.
ఇప్పుడే కాపు మొదలైంది. లాస్ట్ టైం కూడా కోసుకున్నాం మనం. ఇది టమాటా మొక్కలు మనకి ఇక్కడ మొదటి కాపు అండి. కొంచెం దోరగా ఉండగానే కోసేస్తున్నాను, ఎందుకంటే మొక్కలు అంత బలంగా లేవు. మళ్ళీ అసలే ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కోసేస్తే నేను రేపు వీటికి కొంచెం ఎరువు వేయాలండి. ఈ లాస్ట్ వీక్ కూడా మిస్ అయింది. సో ఇప్పుడు ఏం వేస్తాను ఏంటనేది మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏననుకోండి, రేపు పని చేసేటప్పుడు. ఇవన్నీ పడి మొలిసినాయి అండి. ఇక్కడ అసలు ఒకటే చోట దాదాపు 20 మొక్కల పైన ఉన్నాయి. ఆ 20 మొక్కలు ఉన్నా మనకు కాసేది 2 మొక్కలు వారే కాస్తాయి. ఎందుకంటే అంత దగ్గర దగ్గర ఉంటే అవి పొడవుగా పెరగడమే కానీ మనకేం ఉపయోగపడదు. ఈ చెర్రీ టమాటోస్ నేను లాస్ట్ టైం అడిగాను, గుర్తుందా మీకు? ఇలా ఇన్ని మొలిసినాయండి, అవి ఉంచుదామంటారా తీద్దామంటారా ఏంటని, కానీ తీయలేదు. మిమ్మల్ని అడిగాను కానీ తీయలేదు. చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇవి పెట్టుకుంటే నాకు వేరే వర్క్ అవ్వదు. ఈ రేపొద్దున వచ్చి కోసుకుంటాను. అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉందానండి, చల్లటి గాలేస్తుంది. వర్షం పడుతుందా అన్నట్టుంది. మరి ఇదైతే ఇది ఒకదానికి నువ్వు కర్ర కట్టాల్సింది. ఇదా కర్రగా అది కట్ చేసేయాలి. కొమ్మ కట్టర్ తెచ్చుకుని కట్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేయకు. దీనికే అయిందమ్మో. ఎండాకాలం యాక్చువల్లీ కట్ చేయకూడదు, కానీ దీనికి అది బాగా మిల్లీబగ్స్ వచ్చినాయండి. పీనట్ బటర్ ప్లాంట్ అయితే మాత్రం మళ్ళీ మొత్తం అంతా పూత వచ్చిందండి. దీనిలో కూడా నేను వేయకోకుండానే ఈ తోటకూర మనకి ఇలా వస్తూ ఉంటుంది కదా, అదంతా బాగా వచ్చింది. అటు సైడ్ ఏమో మిరపనారు లాగా వచ్చింది. మరి ఏమన్నా ఒక గింజ కాయ పడిందో ఏమో తెలీదు. అది కూడా తీసి పెట్టి చూద్దాం వేరే దగ్గర. ఇదిగోండి, ఇదైతే మాత్రం అసలు టవర్ గార్డెన్ చాలా చాలా డిసప్పాయింట్ అనమాట ఇప్పుడు ప్రెజెంట్. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళి రావడము, వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఊరు వెళ్ళి వస్తే పనులు డబల్ ఉంటాయి, అన్ని పెండింగ్ ఉండిపోతాయి కదా. అలాగే బిజినెస్లో కూడా ఒక కొత్త స్టార్టప్లో ఉన్నాం కనుక కొంచెం వేరే పనుల మీద తిరగటం మూలంగా ఇది నెగ్లెక్ట్ చేశాను. అంటే నేను కొంచెం ముందే వీటిని హార్వెస్ట్ చేసేసుకుని ప్రాపర్గా చూసుకున్నట్టయితే ఇట్లా డ్యామేజ్ అయ్యేది కాదు. డ్యామేజ్ అంటే ఇప్పుడు కూడా అంత ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. ఇవి వచ్చేసినాయి అండి, గెలలు వచ్చేసినాయి. నేను వీటిని విత్తనాలు ఉంచదలుచుకోలేదు. మనకి ఒక కొమ్మ ఉంది అనుకోండి చాలు, ఎక్కడో ఒక చోట ఆ కొమ్మ ఉంటే సరిపోతుంది. సో ఇవి తీసేసి, ఇందులో కూడా ఆకులు ఉన్నాయి కనుక బాగు చేసి తర్వాత తీస్తాను. చిన్న కొమ్మలుగా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. ఇదంతా హార్వెస్ట్ చేద్దాం. ప్రస్తుతం అయితే వస్తుందనే అనుకుంటున్నాను నేను. మళ్ళీ హార్వెస్ట్ చేసి కొంచెం ఇంకొకటి, టవర్ గార్డెన్కి మనము ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే కొంచెం దగ్గరుండి, ఇలాంటి మగ్స్ వస్తాయి కదండి, ఐకేలో దొరుకుతాయి చూడండి, కొంగ ముక్క లాంటి మగ్స్ ఇట్లా పొడవుగా ఉంటాయి. ఆ టైప్ మగ్స్ తోటి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఈజీగా అందుతుంది. సో మనకి మళ్ళీ తొందరగా రీగ్రోత్ అవుతుంది. ఒక్క కొమ్మ ఉంచుతున్నా నేను. యాక్చువల్గా నేను హార్వెస్ట్ వీడియోస్ చేసేది జస్ట్ ఇన్స్పైర్ అవ్వడానికి, వేరే వాళ్ళు చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు కూడా మొదలు పెట్టుకుంటారు. కొంతమంది మొదలుపెట్టినా, ఒక వీడియో చూసి 10 మంది మొదలుపెట్టినా సంతోషంగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇది వాస్తవంగా వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకొకటి ఏమవుతుందంటే, నీళ్లు నేను లేనప్పుడు పట్టేవాళ్ళు కూడా దీనికి ప్రాపర్గా షవర్ టైప్ దాంతో ప్రాపర్గా పోసుకోవాలండి. లేకపోతే ఆ హోల్స్లోకి వాటరింగ్ సరిగ్గా అందక తొందరగా పాడైపోతాయి. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అంత కేర్ కూడా తీసుకోవాలి. ఇంకా చుక్కకూర కూడా ఇట్లా కొమ్మ వచ్చేసింది అనమాట, అంటే ముదిరిపోయి మండల్లాగా అయిపోయినాయి. ఇది కూడా మొత్తం హార్వెస్ట్ చేసేసి దీనికి ఉన్న ఈ పండాకులు ఇవన్నీ తీసేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా అంతేనండి, రెండు కొమ్మలు మనము దానికోసం విత్తనాలు ఉంచుకుంటే సరిపోతుంది. మిగిలినవి మొత్తం అంతా హార్వెస్ట్ చేసేస్తాం. ఇంత ముదిరినప్పుడు ఎప్పుడైనా కూడా పప్పులో వేసుకునే కంటే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ముదిరిన కొద్దీ ఇది పులుపు ఎక్కుతుంది కదా. పచ్చడి కాదు కానీ దీంతో నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను, అది మీకు షేర్ చేస్తాను చూడండి. నాకైతే ఈరోజు ఖచ్చితంగా నైట్ లేట్ అవుతుంది వర్క్ అయ్యేసరికి. ఈ మధ్య ఎర్లీ డిన్నర్ చేస్తున్నాం కనుక నాకు ఇంకప్పుడు టెన్షన్ ఏం లేదు.
ఇక్కడ పని చేసేసుకుని లైట్ ఉంటుంది కొంచెం ఈ సెక్షన్లో మట్టికి పని చేస్తాను ఇప్పుడు. అటు చూడండి ఒకసారి, అందులో పనికొచ్చే మొక్కలు ఉన్నాయి, పనికిరాని మొక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ బాగు చేయమని నేను ఒక మనిషి మీద వదిలేయలేను అనమాట. ఎందుకంటే వాళ్ళకి అందులో ఏముంచాలో తెలియదు, ఏం తీయాలో తెలియదు. సో నేనే చేసుకోవాలి పర్సనల్గా. ఇదిగోండి ఈ సెక్షన్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అదైందనమాట పని ఇవాళకి. మొత్తం టవర్ గార్డెన్ కూడా అంతా క్లీన్ చేస్తాను చీకట్లోనే. అర్ధరాత్రి మధ్యలాగా ఉంటుంది అనమాట నా పనులు. యాక్చువల్గా చీకటి అయితే గార్డెన్ వర్క్ చేయకూడదు అంటారు, బట్ ఏంటంటే తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను. అయిపోయిందిలేండి, ఇంకా క్లోజ్ చేస్తాను. ఇలాంటి సమస్యలు మీరు కూడా ఫేస్ చేస్తారా? అంటే గార్డెన్ వర్క్ మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం అవుతుంది, ఇదంతా మీకు కూడా అంతే అనిపిస్తుందా? నాకైతే అంతేనండి. నాకు సొంతగా చేసుకుంటేనే సాటిస్ఫాక్షను, అందులో ఒక్క మొక్క పోయినా బాధ అనిపిస్తుంది. మరి ఈరోజుకైతే వీడియో ఇదేనండి. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.